హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ అయితే చలిమిడిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక గ్లాసు బియ్యాన్ని 4 గంటల సేపు వాటర్లో నానబెట్టుకొని ఆ తర్వాత పొడిగా శుభ్రంగా ఉండే క్లాత్ మీద అయితే ఆరబెట్టుకొని దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పిండి పట్టుకుందాము. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పిండిని తీసుకొని కొద్దిగా యాలకుల పొడిని, అలాగే ఒక స్పూన్ నెయ్యిని, ఇంకా రుచికి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకొని చేత్తోనే అయితే మొత్తాన్ని కలుపుకుందాము ముద్ద అయ్యేంత వరకు. ఇలా మన చలిమిడి అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఆ తర్వాత పానకం అయితే ప్రిపేర్ చేద్దాము. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ మైన వాటర్ని అయితే తీసుకొని రుచికి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకున్నాక వడగంటతోటి అయితే బెల్లం వాటర్ని వడగట్టుకుందాము. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని, ఇంకా మిరియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతే అండి, మన పానకం కూడా రెడీ. ఆ తర్వాత అయితే వడపప్పును ప్రిపేర్ చేయడానికి 4 గంటల సేపు అయితే పెసరపప్పును నానబెట్టి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వడగట్టి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక బెల్లం ముక్కతోటి అయితే వడపప్పుని రెడీ చేసుకుందాం. ఇంతే అండి, మన ప్రసాదాలు రెడీ. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.